100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. స్మోక్ చేయడం ఒక్క పఫ్తోనే స్టార్ట్ అవుతుంది. ఇది బేసికల్గా మన మైండ్లో ఉంటుందా, లేకపోతే ఆ అలవాటు మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందా? ఒక్క సిగరెట్ ఒక 11 మినిట్స్ ఆఫ్ హెల్త్ వరకు రెడ్యూస్ చేస్తుంది అని. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కూడా ఇయర్ 2010-2015లో మల్టిపుల్ రీసెర్చెస్ చేసి యాడ్స్ అవి చూస్తూ ఉంటాం కదా కొన్ని డీ అడిక్షన్ సెంటర్స్లో, యూ కెన్ క్విట్ స్మోకింగ్ ఇన్ 7 days అని. అది అసలు ప్రాక్టికల్లీ పాసిబుల్లా? ఆల్కహాల్ తీసుకోకముందు ఒక మనిషి చాలా సిగ్గుపడుతూ కామ్గా కంపోస్ట్గా ఒక పబ్లిక్ ప్లేస్లో ఉంటారు. అదే కొద్దిగా ఆల్కహాల్ తన సిస్టంలో పడే వరకు తన వాయిస్ కొద్దిగా హెచ్చుగా మారడం జరుగుతుంది. రాత్రి 12కో 11కో వాళ్ళు తాగేసి పడుకున్నారు, పొద్దున్న 6-7 అయిపోయే వరకు ఆ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. అందుకే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి అది డ్రింక్ కోసం కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా అసలు? సో సపోజ్ స్మోకర్ ఆపుదాము అని అనుకున్నప్పుడు ఒక నికోటిన్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాడ్యువలీ మనం దాన్ని తగ్గించుకోవచ్చు. అలానే ఆల్కహాల్ సడన్గా స్టాప్ చేసినప్పుడు మనము ఆ ఆల్కహాల్ ఇచ్చే గాబా అనే ఒక కెమికల్ని ఏజ్డ్ వాళ్ళు నిద్ర పట్టడానికి కొంత క్వాంటిటీ రోజు తాగుతారు, లేదా ఇప్పుడు బ్యూటీ రీజన్స్ కూడా చెప్తున్నారు, వైన్ తీసుకోవడం వల్ల ఫేస్ చాలా గ్లో వస్తుందని. అట్లా వాట్ ఎవర్ ఎవరి రిక్వైర్మెంట్ ఏదన్నా కావచ్చు. డ్రాప్ బై డ్రాప్ ఆల్కహాల్ కూడా ఇమ్మెన్స్ డ్యామేజ్ అన్నది సిస్టంలో కలుగజేస్తుంది. చాలామంది స్మోకర్స్ మాకు చెప్పేది ఏమిటి అని అంటే, వాళ్లకు మధ్యరాత్రిలో మెలకు వస్తే కూడా స్మోక్ చేసి మళ్ళీ పడుకుంటారు. చాలా డేంజరస్ దాన్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అని అంటే అది ఈ గేమింగ్ యాప్స్కి అడిక్ట్ అవ్వడం, ఈ గేమింగ్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్స్ ఇవన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడిక్షన్ అని అంటున్నారు ఈ మధ్య కాలంలో. రీసెంట్గా కనుక చూసుకుంటే ఒక 10 days క్రితము గుర్గాంలో ఒక మనిషి బెట్టింగ్లో పాల్గొని ఒక 4 lakhs to 5 lakhs వరకు ఓడిపోవడం ఒకేసారి అన్నది జరిగే వరకు మనకి నచ్చిన పని చేస్తే ఒక తెలియని హై ఉంటుంది. మనకి బాగా ఇష్టమైన పని ఒకసారి చేస్తే చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే అసలైన హ్యాబిట్స్ పిక్చర్లోకి వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అయినా, డ్రింకింగ్ అయినా, అండ్ ఆ మాటకు వస్తే ఫోన్ చూస్తూ ఉండడం అయినా, తెలియకుండా ఏదో ఒక హ్యాపీనెస్ వస్తుంది. కానీ బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అది మన హెల్త్ని, మన బ్రెయిన్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి అన్నది కనుక ఆలోచిస్తే డెఫినెట్లీ అన్నీ కరెక్టే, కానీ నాకు చేయలేకపోతున్నాను, డీ అడిక్ట్ అవ్వలేకపోతున్నాము అన్న పాయింట్ అప్పుడు పిక్చర్లోకి వస్తుంది. ఇలాంటి టైంలోనే డెఫినెట్లీ మనం ఒక సైకాట్రిస్ట్ దగ్గర కానీ లేకపోతే ఒక ఎక్స్పర్ట్ దగ్గర కానీ సజెషన్స్ తీసుకోవాలి అన్నది నా పాయింట్. అండ్ మనందరికీ మోస్ట్ ఫేవరెట్ వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ విరుంచి గారు ఇవాల్టి షోలో ఈ డీఎడిక్షన్ ఎపిసోడ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. హలో విరుంచి గారు, ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నా నేను కూడా, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నేను చెప్తున్నానో అండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ తీసుకున్నాం అనుకోండి, స్మోక్ చేయడం ఒక్క పఫ్తోనే స్టార్ట్ అవుతుంది. అసలు అది ఎలా ఉంటుంది అని ట్రై చేయడంతో మొదలయ్యి ఏదో ఒక తెలియని హై, ఏదో ఒక తెలియని హ్యాపీనెస్లో ఎండ్ అవుతూ ఉంటాం కదా. సో ఇది బేసికల్గా మన మైండ్లో ఉంటుందా, లేకపోతే ఆ అలవాటు మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనము ఎనీ అడిక్టివ్ బిహేవియర్ గురించి మాట్లాడినప్పుడు మనకు సైంటిఫిక్ రీసెర్చ్ చెప్పేది ఏమిటి అని అంటే, ఇట్ ఈస్ బోత్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ అని అంటారు. అయితే మనం ఎవిడెన్స్ కనుక చూస్తే ఇటువంటి ఒక హ్యాబిట్ అలవాటు అయినప్పుడు లేదా రెగ్యులర్గా ఇటువంటి యొక్క బిహేవియర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మన బ్రెయిన్ లోపల కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ అన్నవి జరగడము మనం చూస్తాము. ఏమిటివి అని అంటే, మనందరికీ కావాల్సిన ఒక ఇంపార్టెంట్ కెమికల్ డోపమిన్ అని అంటాము. ఈ డోపమిన్ ఇస్ ద హ్యాపీనెస్ కెమికల్ లేదా ప్లెజర్ కెమికల్. అయితే ఈ డోపమిన్ ఎక్కువ క్వాంటిటీస్లో ఈ హ్యాబిట్స్ ద్వారా రావడము అనేది జరుగుతుంది. కొన్ని రీసెర్చెస్ చెప్పేవి ఏమిటి అని అంటే, మనకు నచ్చిన ఆహారం కానివ్వండి లేదా ఒక ఎక్సర్సైజ్ కానివ్వండి, ఒకవేళ మన డోపమిన్ని 100% రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తే స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి
2 టైమ్స్, 3 టైమ్స్, 5 టైమ్స్ లేదా 10 టైమ్స్ వరకు డోపమిన్ని మన బ్రెయిన్‌లోకి పంపిస్తూ ఉంటుంది. అంత డోపమిన్‌కి ఒక్కసారి బ్రెయిన్ అలవాటయిన తర్వాత ఈ చిన్న చిన్నవి మనకు ఇంకా ఆ ప్లెజర్‌ని గానీ, ఆ కిక్‌ని గానీ ఇవ్వడము ఆపేస్తుంది. రెండో విషయం ఏమిటి అనంటే, బయట నుండి ఆహారం తెప్పించుకున్నప్పుడు ఇంట్లో మనం వండుకోము. అలానే బయట నుండి డోపమిన్ వస్తూ ఉంటే మన బ్రెయిన్ డోపమిన్ని టెంపరరీగా తయారు చేయడం అన్నది ఆపేస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత బ్రెయిన్ తయారీ చేసే ఒక ఫ్యాక్టరీ బ్రెయిన్ లోపల ఏదైతే ఉంటుందో అది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం అన్నది కూడా జరుగుతుంది. సో టెంపరరీగా హాల్ట్ అవ్వడం నుండి టోటల్ డ్యామేజ్ టు ద డోపమిన్ ఫ్యాక్టరీ ఇన్సైడ్ ద బ్రెయిన్ జరిగే వరకు ఇక్కడ ఓన్లీ సోర్స్ ఆఫ్ డోపమిన్ ఏమిటి అని అంటే ఆ హ్యాబిట్. సో అందుకే ఒక స్మోకర్ కొన్ని గంటల తర్వాత మళ్ళీ సిగరెట్ తాగకపోతే తనకు ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. లేదా ఆల్కహాలిక్ కూడా కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఆల్కహాల్ తీసుకోకపోతే ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇట్ ఈస్ ఖచ్చితంగా ఫిజికల్ ఇల్నెస్. ఇంకోటి మనం చూసుకుంటే చాలాసార్లు భగవంతుని కోసం కానివ్వండి, ఒక అయ్యప్ప దీక్ష సమయంలో లేదా ఎమోషనల్గా నా పిల్లల కోసం అని ఒక బర్త్డే రోజు లేదా ఒక అనారోగ్యం ఉన్నప్పుడు చాలామంది అబ్రప్ట్గా క్విట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఈజ్ మోర్ ఆఫ్ ద మెంటల్ ఎనర్జీ ఆర్ ద మెంటల్ పవర్. అంటే ఆ టైంలో మన బ్రెయిన్ని మనము కన్విన్స్ చేసుకున్నప్పుడు దానివల్ల వచ్చే బాధని కూడా మనం దిగమింగగలం. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అదేమీ నిజంగా సంతోషకరమైనది ఏమీ కాదు కదా, అది ఒక నొప్పిని తయారు చేస్తున్నాం, మనం నొప్పిని ఇస్తున్నాం మన బాడీకి. కానీ చేసేవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో ఆ రకంగా మనము ఒక మెంటల్ స్ట్రెంగ్త్లో ఉన్నప్పుడు మనము చేసే ఒక కష్టమైన పని కూడా ఈజీ అవుతుంది. అదేవిధంగా మెంటలీ మనము మానేయాలి అని అనుకుంటే దాని ద్వారా వచ్చే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ని కానివ్వండి, విత్డ్రావల్ సిమ్టమ్స్ని కానివ్వండి, మనము ఈజీగా విత్స్టాండ్ చేయగలము అండ్ బేర్ చేయగలము. సో బేసికల్గా అండి స్మోకింగ్ గురించి మాట్లాడితే ఒక సిగరెట్ ఒక మనిషి లైఫ్ స్పాన్ని ఎన్ని సంవత్సరాలకి కట్ చేస్తుంది ఆర్ ఎంత పీరియడ్ని కట్ చేస్తుంది? సో వాస్తవంగా ఇయర్ 2000లో మన బ్రిటిష్ మెడికల్ జర్నల్ రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్ చెప్పింది ఏమిటి అని అంటే ఒక్క సిగరెట్ ఒక 11 minutes ఆఫ్ హెల్త్ వరకు రెడ్యూస్ చేస్తుంది అని. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కూడా ఇయర్ 2010-2015లో మల్టిపుల్ రీసెర్చెస్ చేసి ఈ 11 minutes గురించి మాట్లాడడం జరిగింది. కానీ రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ లండన్ చెప్పింది ఏమిటి అని అంటే ప్రతి ఒక్క సిగరెట్ ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ని ఆల్మోస్ట్ 20 minutes వరకు రెడ్యూస్ చేస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో అన్డౌటెడ్లీ అది తీసుకున్నప్పుడు మనకు ఇమీడియట్ డ్యామేజ్ తెలియకపోవచ్చు, కానీ లోపల అది ఏ రకమైన ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందో, ఏ రకమైన ఇంజురీని మన ఒక్కొక్క ఆర్గన్కి అయితే క్రియేట్ చేస్తుందో దానివల్ల మన న్యాచురల్ అబిలిటీ లేదా మన ఆర్గన్స్ హార్ట్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, మన ఇమ్యూనిటీ కానివ్వండి, ఏ రకమైన అబిలిటీస్లో ఉంటాయో పుట్టినప్పుడు ఆ అబిలిటీస్ తగ్గిపోవడము, దానివల్ల ఈ ఆర్గన్స్ యొక్క ఏజ్ కొద్దిగా తగ్గుతూ రావడము అనేది జరుగుతుందండి. సో బేసికల్గా అండి మనం యాడ్స్ అవి చూస్తూ ఉంటాం కదా కొన్ని డీ అడిక్షన్ సెంటర్స్లో, యూ కెన్ క్విట్ స్మోకింగ్ ఇన్ 7 days అని. అది అసలు ప్రాక్టికలీ పాసిబుల్లా? 7 daysలో మనం మానేయచ్చా స్మోకింగ్? లైక్ ఇందాక మనం అనుకున్నట్టు ఆ మెంటల్ విల్ పవర్ అన్నది ఉన్నప్పుడు చాలామంది అది చేయగలుగుతున్నదండి. అయితే బికాజ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు దెర్ ఆర్ సమ్ ఫిజికల్ చేంజెస్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్ కనుక మనము అబ్రప్ట్గా ఆపినప్పుడు ఒక సిరీస్ ఆఫ్ చేంజెస్ మన బాడీలో మనం గమనిస్తాము. వాటినే మనము విత్డ్రావల్ సిమ్టమ్స్ అని కూడా అంటాము. అయితే మైల్డ్ ఇరిటేషన్ నుండి కొద్దిగా యాపిటైట్లో చేంజెస్ కానివ్వండి, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఇవి మనం చూసే సింప్లర్ లేదా మైల్డర్ సిమ్టమ్స్. కానీ కొందరిలో తీవ్రత పెరుగుతూ ఉంటే ఆ రెస్ట్లెస్నెస్ అనేది ఒక అగ్రెషన్లోకి వెళ్ళడము, కొన్నిసార్లు సైకాటిక్ సిమ్టమ్స్లోకి వెళ్ళడము అనేది కూడా మనం చూస్తాము. సో ఆల్వేస్ ద సేఫెస్ట్ బెట్ ఇస్ ఎస్, మానేయాలి అనుకున్నప్పుడు ఒకేసారి మానేయాలి. కానీ మానేస్తున్నప్పుడు మెడికల్లీ రీప్లేస్మెంట్ థెరపీ అని అంటాము. ఇప్పుడు అదే నికోటిన్ మనకు గమ్స్ రూపంలో కానివ్వండి, ఒక ప్యాచ్ రూపంలో కానివ్వండి అవైలబుల్గా ఉంటాయి. సో కొద్ది రోజులు ఆ నికోటిన్ గమ్స్లోకి కానీ ప్యాచెస్లోకి కానీ మారి క్రమంగా ఒక 2 weeks 3 weeksలో వాటిని కూడా ఆపివేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ ఎవరైతే ఆ నికోటెక్స్కి కానివ్వండి, ఆ గమ్స్కి కానివ్వండి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకు
ఇది మనము సొంతంగా చేయకుండా ఒక మెడికల్ ఎక్స్పర్ట్ దగ్గర మనం ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు గ్రాడ్యువల్లీ దాన్ని ఎలా టేపర్ డౌన్ చేసి స్టాప్ చేయాలి అన్నది కూడా చెప్పగలరండి. సో బేసికల్గా అండి ఇప్పుడు మానేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ లాస్ట్ పఫ్ ఇంకొక్కసారి, లేకపోతే లాస్ట్ డ్రింక్ ఈ ఒక్కసారి వెళ్ళి రేపటి నుంచి మానేస్తాను అని మనం ఆ రేపు అన్నదే ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళు పాపం మానేయాలి అని అనుకున్నా వాళ్ళు మానలేకపోతూ ఉంటారు. ఎందుకండి అంత డిపెండెన్సీ? అయితే మీరు అన్నట్టు వాళ్లకు మానేయాలని మనస్సు నుండి ఉంటుంది, కానీ పాపం వాళ్ళ బ్రెయిన్ సహకరించదండి. సో మనము మీ ప్రశ్నని ఒకవేళ 2 సినారియోస్లో కనుక చూసుకుంటే, ఒక మనిషి ఒక పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలో ఇది నా లాస్ట్ డ్రింక్ అని కానీ ఇది నా లాస్ట్ స్మోక్ అని కానీ చెప్తాడు, కానీ మానేయలేకపోతాడు. అక్కడ ఎందుకు అనంటే తను ఆల్రెడీ కొద్దిగా తీసుకునే వరకు, కొద్దిగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేసే వరకు మన బ్రెయిన్ లోపల ఉండే ఈ లాజికల్ సెంటర్ అన్నది హైజాక్ అయిపోతుంది. సో ఆ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక సరైన డిసిషన్ తీసుకున్నా దాని మీద నిలబడగలుగుతాము. కానీ ఈ పదార్థం ఆల్రెడీ మన సిస్టంలోకి వెళ్ళే వరకు, లేదా కొన్ని సంవత్సరాల నుండి మనం దీన్ని వాడుతూ ఉండే వరకు, మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ వీక్ అయిపోయే వరకు ఒక డిసిషన్ తీసుకోలేని పరిస్థితి అనేది మనం చూస్తాము. స్పెషలీ మనం ఆల్కహాల్ తోటి కనుక చూసినప్పుడు ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి అని అంటే స్టాప్ అని చెప్పడం. ఇప్పుడు చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకముందు ఒక మనిషి చాలా సిగ్గుపడుతూ లేదా చాలా కామ్గా కంపోస్ట్గా ఒక పబ్లిక్ ప్లేస్లో ఉంటారు. అదే కొద్దిగా ఆల్కహాల్ తన సిస్టంలో పడే వరకు తన వాయిస్ కొద్దిగా హెచ్చుగా మారడం జరుగుతుంది. ఇంకొద్దిగా ఆల్కహాల్ పడే వరకు ఇంతసేపు కామ్గా ఉన్న మనిషి ఎప్పుడూ డ్యాన్స్ చేయని మనిషి సడన్గా డ్యాన్స్ చేయడము మొదలు పెడతాడు, ఎప్పుడు పాటలు పాడని మనిషి పాటలు పాడడం మొదలు పెడతాడు. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లోని వద్దు అందరూ చూస్తున్నారు అని చెప్పే సెంటర్ ఆగిపోవడం. అయితే పాట పాడడము డ్యాన్స్ చేయడము అనేది ఈజ్ అ ఫన్ థింగ్, కానీ కొన్నిసార్లు ఇప్పుడు ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ స్టాప్ అయిపోయే వరకు ఒక మనిషి బండి వేగంగా నడపడము, లేదా ఒక చిన్న ఆర్గ్యుమెంట్లో పెద్ద గొడవదాకా వెళ్ళడము, ఇతరులను హాని చేయడము, ఈ రకమైన ప్రవర్తనలు కూడా చేస్తాడు. సో అందుకు కొద్ది క్వాంటిటీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు దాన్ని ఆపడం చాలా కష్టం. పోనీ ఇంకొక సినారియో కనుక మనం చూసుకుంటే, ఎవరైతే ప్రస్తుతం తీసుకోలేదు కానీ నేను ఇవాళ నుంచి మానేద్దాము అని అనుకుంటున్నాను, లేదా మీరు అన్నట్టు ఇవాళ లాస్ట్ డే రేపు నేను ఆపేద్దాము అని అనుకుంటున్నాను అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే కొద్ది వరకు ఈ అలవాటు అయ్యే వరకు ఈ పదార్థము నుండి వచ్చే ప్లెజర్ కన్నా ఈ పదార్థము లేనప్పుడు ఉండే విత్డ్రావల్ సిమ్టమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఒక ఆల్కహాలిక్ కానీ ఒక స్మోకర్ కానీ ఆల్కహాల్ని స్మోకింగ్ని ఎంజాయ్ చేయడం కన్నా అది లేనప్పుడు ఉండే ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్, ఆ ఇరిటబిలిటీని కానీ ఆ రెస్ట్లెస్నెస్ని కానీ తట్టుకోలేని పరిస్థితి ఉండే వరకు మళ్ళీ వద్దనుకున్నా కూడా అది తప్పని తెలిసినప్పటికీ మళ్ళీ బ్రెయిన్ నువ్వు ఇది ఇస్తావా ఇవ్వవా అని డామినేట్ చేసి తన చేత ఆ ప్రవర్తనను మళ్ళీ చేయించడం అనేది కూడా మనం చూస్తూ ఉంటామండి. అసలు బేసికల్గా అండి ఇప్పుడు మందు తాగడమే మాట్లాడదాం, మీరు అన్నట్టు ఆల్కహాలే మాట్లాడదాం. సే ఫర్ ఎగ్జాంపుల్ రోజు చాలా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటా, నాకు ఎక్కువ కావాలనిపించదు, అనిపించినా నేను తాగను. లేదా కొంతమంది ఏజ్డ్ వాళ్ళు నిద్ర పట్టడానికి కొంత క్వాంటిటీ రోజు తాగుతారు. లేదా ఇప్పుడు బ్యూటీ రీజన్స్ కూడా చెప్తున్నారు, వైన్ తీసుకోవడం వల్ల ఫేస్ చాలా గ్లో వస్తుందని. అట్లా వాట్ ఎవర్ ఎవరి రిక్వైర్మెంట్ ఏదన్నా కావచ్చు. రోజు లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల అదొక స్లో పాయిజన్ లాగా అవుతుందా బాడీలో? దానికి కూడా ఈ అడిక్టివ్ సీన్ ఉంటుందా? ఆరెల్స్ అసలు అది అవాయిడ్ చేయడమే మంచిదా? అంటే పాయిజన్లా ఉంటుందా, అది కూడా హ్యాబిట్ అయిపోయే ఆస్కారం ఉందా? ఈజ్ మై క్వశ్చన్. అన్డౌటెడ్లీ ఆల్కహాల్ ఇస్ అ స్లో పాయిజన్ అండి. గ్రాడ్యువలీ ఒక నీటి ధార ఏ రకంగా అయితే ఒక పర్వతాన్ని కానివ్వండి చీలుస్తుంది అని అంటారో, డ్రాప్ బై డ్రాప్ ఆల్కహాల్ కూడా ఇమ్మెన్స్ డ్యామేజ్ అన్నది సిస్టంలో కలుగజేస్తుందండి. ఓకే. అయితే మీరు అన్నట్టు చాలాసార్లు మా దగ్గరికి ఎవరైనా హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళు అడిగేది ఏమిటి అని అంటే, సార్ డాక్టరే 2 డ్రింక్స్ తీసుకోమని చెప్తారు కదా అని. ఇది చాలా కామన్గా అడిగే ప్రశ్న. అయితే వాస్తవంగా ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటి అని అంటే,
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు మాత్రం అలవాటు ఉంది దీన్ని నేను ఆపలేకపోతున్నాను అని అడిగినప్పుడు మీరే నన్ను ఎంత తాగాలి అని చెప్పండి అని అన్నప్పుడు డాక్టర్ చెప్పేది ఏమిటి అని అంటే తాగడం కరెక్ట్ కాదు, కానీ అప్పటికీ నువ్వు తీసుకోవాలనుకుంటే నాట్ మోర్ దెన్ 2 drinks అని డాక్టర్స్ చెప్తారు. అయితే ఈ నాట్ మోర్ దెన్ 2 అది మాత్రమే రిజిస్టర్ అవుతుంది. 2 drinks అన్నది రిజిస్టర్ అయ్యి ఆ నాట్ మోర్ అనేది వెళ్ళిపోతుంది. అయితే మీరు అన్నట్టు ఎస్ ఆల్కహాల్ హ్యాస్ సమ్ హెల్త్ బెనిఫిట్స్. మీరు అన్నట్టు స్కిన్ చేంజెస్ కానివ్వండి లేదా హార్ట్ హెల్త్ మీద దాని ఉండే ఎఫెక్ట్ ఏమిటి అని అంటే మన లోపల ఉండే రక్తగణాలను కొద్దిగా డైలేట్ చేస్తుంది, దానివల్ల ఫ్లో బెటర్గా ఉంటుంది. ఓకే, కానీ వీటన్నిటికీ దెర్ ఆర్ బెటర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఇప్పుడు స్కిన్ కోసం కానివ్వండి, హార్ట్ హెల్త్ కోసం కానివ్వండి, నిద్ర కోసం కానివ్వండి, బెటర్ అండ్ సేఫర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఎందుకంటే why go for this? బికాజ్ రీసెంట్ స్టడీస్ అన్నీ కూడా చెప్తున్నవి ఏమిటి అని అంటే ఈవెన్ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ డేంజరస్. సో దెర్ ఇస్ నో సేఫ్టీ లిమిట్ ఫర్ ఆల్కహాల్. అండ్ ఇంకొకటి సమ్ హారిఫిక్ స్టడీస్ రిజల్ట్స్ ఏమిటి అని అంటే ఒక మనిషికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే, ఒక మనిషి రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నప్పుడు, ఇట్ మైట్ బి అ మేల్ ఆర్ ఇట్ మైట్ బి అ ఫీమేల్, రేపటి రోజు వాళ్లకు పుట్టే పిల్లల బ్రెయిన్స్ పుట్టడమే వీక్గా పుడతాయి అని కూడా కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. అంటే పిల్లవాడు పుట్టక ముందు మనం తీసుకునే ఆల్కహాల్ కూడా ఎక్కడో మన స్పర్మ్ క్వాలిటీని కానీ ఎగ్ క్వాలిటీని కానీ మన లోపల ఉండే జెనెటిక్స్ని కానీ ఎఫెక్ట్ చేస్తాయి అని ఖచ్చితంగా రిజల్ట్స్ చెప్తున్నాయి. అండ్ గ్రాడ్యువలీ బికాజ్ ఇట్స్ అ స్లో పాయిజన్ మనకి ఇమీడియట్ రిజల్ట్స్ కనిపించకపోవచ్చు, బట్ ద కైండ్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ హ్యాస్ ఆన్ ది ఎంటైర్ సిస్టమ్ అండి. అంటే వెంట్రుకల నుండి పాదము గోటి వరకు ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ అ డ్యామేజింగ్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ దీస్ సబ్స్టెన్సెస్. ఇది మనం ఓన్లీ స్మోక్ గురించో ఆల్కహాల్ గురించో కాదు కదా డాక్టర్ గారు. బేసికల్గా మనం ఏదైతే డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నామో, ఒక ఆల్కహాల్ కన్నా స్మోక్ కన్నా డ్రగ్కి ఎక్కువ అడిక్టివ్ కెపాసిటీ ఉంటుందా? చిన్న క్వాంటిటీ తీసుకున్నా తొందరగా అడిక్ట్ అయిపోతారా? ఈ డ్రగ్ అడిక్షన్ అసలు ఎలా జరుగుతుంది? వాట్ ఈస్ ద మెకానిజం? ఎందుకు అడిక్ట్ అవుతారు డ్రగ్స్కి? సో బేసికలీ అండి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ ఈస్ ఈజీగా అడిక్ట్ అవుతామా అని అంటే ఖచ్చితంగా ఎస్ అండి. ఎందుకంటే రీసెర్చెస్ చెప్తున్నవి ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు నాకు నచ్చిన ఆహారం నేను తీసుకున్నాను అనుకోండి, నా బ్రెయిన్ లోపల ఉండే ఈ డోపమిన్ రిసెప్టార్స్ ఒక 50 నుండి 75% వరకు యాక్టివేట్ అవుతాయి. అదే ఒక లవ్ మేకింగ్ యాక్టివిటీలో, ఒక ఇంటిమసీలో పార్టిసిపేట్ చేసినప్పుడు 100% ఈ రిసెప్టార్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, అలానే మెడిటేషన్ చేసినప్పుడు 70% వరకు ఈ రిసెప్టార్స్ యాక్టివేట్ అవుతాయి. సో మెడిటేట్ చేస్తే డోపమిన్ రిసెప్టార్స్ యాక్టివేట్ అవుతాయి. yes హ్యాపీ హార్మోన్స్ వస్తాయా? అబ్సల్యూట్లీ మెడిటేషన్ చేస్తే? yes. సో మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు సెరోటోనిన్, డోపమిన్ లాంటి పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, అయితే ఇవన్నీ కనుక మనం చూసుకుంటే 50 to 100% లోపల ఉన్నాయి. కానీ ఇప్పుడు గంజాయి లాంటి ఒక సబ్స్టెన్స్కి 350 యూనిట్స్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది అని, అలానే హెరోయిన్, కొకేన్ లాంటివి 1000 యూనిట్స్ వరకు రిలీజ్ చేస్తాయి అని మనకు రీసెర్చెస్ చెప్తున్నాయండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ వై వీటికి అడిక్షన్ అనేది చాలా త్వరగా జరుగుతుంది. ఎందుకంటే అంత డోపమిన్ని బ్రెయిన్ ఒక్కసారి చూసే వరకు బ్రెయిన్ మళ్ళీ ఆ డోపమిన్, ఎందుకంటే మనం న్యాచురల్గా చేసే ఏ యాక్టివిటీ కూడా అంత డోపమిన్ ఇవ్వదు. సో ఇంకా ఖచ్చితంగా ఐ వాంట్ దట్ అని బ్రెయిన్ అడగడము అనేది ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అన్డౌటెడ్లీ ఈ యాక్టివిటీస్లోకి వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్గా లోపల ఉండే కొన్ని బ్రెయిన్ ఏరియాస్ ష్రింక్ అవ్వడము, డ్యామేజ్ అవ్వడము, అండ్ ఆ రకమైన డ్యామేజ్ అయ్యే వరకు అంటే బ్రెయిన్ లోపల డిసిషన్ మేకింగ్ అబిలిటీ తగ్గిపోతుంది. ఇది నా కోసము, ఇది నాకు నష్టం చేస్తోంది, దీనివల్ల నాకు తీవ్రమైన డ్యామేజ్ జరుగుతోంది అని అర్థం చేసుకునే అబిలిటీ తగ్గిపోయి బ్రెయిన్ ఎంతసేపు ఇంపల్సివ్గా ఆలోచించడం మాత్రమే చేస్తుంది. కావాలంటే కావాల్సిందే నాకు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో ఆ రకమైన బిహేవియర్ లేదా ప్రిమిటివ్ బ్రెయిన్ ఏరియా ఫంక్షనింగ్లోకి బ్రెయిన్ వెళ్ళిపోతే ఇంకా ఆ లూప్ అన్నది తయారవుతుంది. ఇంకా అది కావాల్సినప్పుడల్లా దానికోసమని ఏ రకమైన ప్రయత్నమైనా చేయడము. ఎన్నోసార్లు మేము వింటూ ఉంటాము, ఆల్కహాల్ కోసమని 50 కిలోమీటర్ల దూరం వెళ్ళామని, లేదా గంజాయి కోసమని ఎన్నో కిలోమీటర్లు దూరం వెళ్ళి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామని. ఎందుకు అని అంటే ఆ టైంలో ఆ వచ్చే క్రేవింగ్
భరించలేనంతగా ఉండే వరకు కంపల్సరీ అది కావాలి, దానికోసము ఎంత దూరమైనా వెళ్తాము అని చాలామంది ఇవి యూజ్ చేసేవాళ్ళు చెప్పడం అన్నది జరుగుతూ ఉంటుందండి. అదే ఇప్పుడు విత్డ్రాయల్ చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు బ్రెయిన్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది? జస్ట్ బ్రెయిన్ని మనం రెసిస్ట్ చేస్తూ ఉంటాం, బలవంతంగా ఆపుతూ ఉంటాం, అంతేనా? ఆర్ వాట్ ఈస్ ది ఫిజియాలజీ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది బ్రెయిన్? సో నౌ వెన్ వీ టాక్ అబౌట్ అడిక్షన్ అండి, ఈ రకంగా ప్లెజర్ కెమికల్ ఊరికే తయారయ్యే వరకు మన బ్రెయిన్ లోపల ఒక మెమరీ అన్నది ఫామ్ అవుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి తన స్నేహితుడితోటి కలిసి ఒక పండగ రోజు ఒక బార్కి వెళ్ళి డ్రింక్ తీసుకున్నాడు, ఆ రోజు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఇదంతా కూడా తన బ్రెయిన్ లోపల రిజిస్టర్ అయ్యింది. నెక్స్ట్ టైం ఏమవుతుంది అని అంటే, ఆ ఫ్రెండ్ని కలవగానే మనం పలానా రోజు వెళ్ళి డ్రింక్ తీసుకున్నాము, ఎంజాయ్ చేశాము అనే మెమరీ బ్రెయిన్ తయారు చేస్తుంది. లేదా వచ్చే సంవత్సరం అదే పండగ రోజు ఈ ఫ్రెండ్ని కలవకపోయినా లాస్ట్ ఫెస్టివల్ రోజు నువ్వు వాడిని కలిసి ఇలా తాగడం వల్ల నీకు ప్లెజర్ వచ్చింది అని బ్రెయిన్ రిమైండ్ చేస్తుంది. సో ఊరికే ఆ మెమొరీ అన్నది మనకు పాపప్ అవ్వడం వల్ల ఈ బ్రెయిన్ మళ్ళీ కూడా ఆ పదార్థం వైపు వెళ్ళడము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఎక్సెస్ డోపమిన్ అన్నది ఊరికే బ్రెయిన్ కోరుకోవడము, ఆ బ్రెయిన్ కోరుకునే వరకు బ్రెయిన్కి ఊరికే ఇవ్వడము, ఇచ్చే వరకు ఇక్కడ క్లాస్ టీచర్గా కూర్చున్న ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా పని చేయలేకపోవడము, అది తప్పు, అలా చేయడం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పలేకపోవడము జరిగే వరకు ఈ లూప్ అన్నది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ది అడిక్షన్ లూప్. అయితే మీరు అన్నట్టు విత్డ్రావల్ టైంలో ఏం జరుగుతుంది అని అంటే, దేర్ ఇస్ అ సడన్ క్రాష్. ఇప్పుడు నేను మెట్లు ఎక్కుతూ వచ్చినప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కి 10వ మెట్టు వరకు వచ్చాను, కానీ దిగేటప్పుడు మాత్రం నన్ను పైనుంచి కింద వరకు జంప్ చేయమంటే దే విల్ బి అ సడన్ క్రాష్ ఇన్ మై సిస్టమ్. అదేవిధంగా ఒకేసారి అంత డోపమిన్ అలవాటు అయిపోయి ఆ డోపమిన్ ఒక్కసారి 100 నుంచి 0కి పడిపోయే వరకు బ్రెయిన్ ఒక రకమైన ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ రకమైన ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళినప్పుడు మనకు ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఇందాక చెప్పినట్టు స్లైట్ ఇరిటబిలిటీ తోటి స్టార్ట్ అవ్వచ్చు, రెస్ట్లెస్నెస్ ఉండొచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, కానీ కొందరిలో తీవ్రంగా చేతులు వణకడము, దాని తర్వాత హాలుసినేషన్స్, లేనిది ఉన్నట్టు ఎవరో మాట్లాడుతున్నారు, లేదా నా మీద ఏదో పాకుతోంది, నాకు ఎవరో కనిపిస్తున్నారు, ఆ రకంగా ఒక సైకాటిక్ ఎపిసోడ్లోకి వెళ్ళడము, అది భరించలేనంత భయంకరంగా ఉంటుంది. దానివల్ల ఊరికే తీసేసుకోవడము అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది ఆల్కహాలిక్స్లో కనుక మనం చూస్తే ఎర్లీ మార్నింగ్ డ్రింకింగ్ ఉంటుంది. అంటే రాత్రి 12కో 11కో వాళ్ళు తాగేసి పడుకున్నారు, పొద్దున్న 6-7 అయిపోయే వరకు ఆ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. అందుకే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి అది డ్రింక్ కోసం కోరుకుంటూ ఉంటారు. చాలామంది స్మోకర్స్ మాకు చెప్పేది ఏమిటి అని అంటే, వాళ్లకు మధ్యరాత్రిలో మెలకు వస్తే కూడా స్మోక్ చేసి మళ్ళీ పడుకుంటున్నారు. సో ఈ రకంగా ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయిపోయే వరకు బ్రెయిన్ ఎట్టి పరిస్థితులలో అది ఏ సమయమైనా కూడా నాకు ఆ పదార్థం కావాల్సిందే అని డామినేట్ చేసే వరకు దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు అలవాటే అవ్వకూడదు. అయిన తర్వాత ఇంత కష్టంగా ఉంటుందా? ఎప్పుడు విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే, ఎప్పుడు ఆ డోపమిన్ లెవెల్ డ్రాప్ అయిపోతుందో మనకు తెలీదు. అర్ధరాత్రి కావచ్చు, తెల్లవారుజామున కావచ్చు. అయితే ఇప్పుడు ఇలా ఏమన్నా అలవాటైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలాంటి ఎడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో, మందుకు కానీ, స్మోక్కి కానీ, డ్రగ్స్కి కానీ, వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా అసలు? కుడ్ దే కమ్ బ్యాక్ టు నార్మల్? మోస్ట్ ఇండివిజువల్స్ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అండి. ఎందుకంటే దేర్ ఆర్ వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ దట్ ఆర్ అవైలబుల్. ఈ డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్లో మనం చేసే ఫస్ట్ స్టెప్ని డీటాక్సిఫికేషన్ అంటాము. అంటే ఈ లెవెల్స్ సడన్గా డ్రాప్ అవ్వకుండా గ్రాడ్యువలీ డ్రాప్ అయ్యేటట్టు. సో రీప్లేస్మెంట్ థెరపీ ఇందాక ఏదైతే చెప్పానో, సో సపోజ్ స్మోకర్ ఆపుదాము అని అనుకున్నప్పుడు ఒక నికోటిన్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాడ్యువలీ మనం దాన్ని తగ్గించుకోవచ్చు. అలానే ఆల్కహాల్ సడన్గా స్టాప్ చేసినప్పుడు మనము ఆ ఆల్కహాల్ ఇచ్చే గాబా అనే ఒక కెమికల్ని క్రమంగా తగ్గించుకోవచ్చు. ఆ విధంగా మనము గ్రాడ్యువల్ డ్రాప్ అన్నది చేయడాన్ని డీటాక్సిఫికేషన్ అంటాము. అడిక్షన్లో ఏమిటి అని అంటే, మళ్ళీ కూడా దాని వైపు వెళ్లకుండా మనము ఏమి చర్యలు తీసుకోవచ్చు, ఏ రకమైన ట్రీట్మెంట్స్ వాడచ్చు, మన విల్ పవర్ని మనం ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది మెడిసిన్స్ ద్వారా, థెరపీ ద్వారా మనము చేయగలము. అయితే మళ్ళీ 100% మనము రిటర్న్ తీసుకురాగలమా అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఎందుకంటే ద సివియారిటీ ఆఫ్ ది అడిక్షన్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది అడిక్షన్. ఎందుకంటే కొన్నిసార్లు వీటి వల్ల జరిగే డ్యామేజెస్ కొన్ని పర్మనెంట్ డ్యామేజెస్ ఉంటాయి. ఆ రకమైన డ్యామేజెస్ ఉన్నప్పుడు ఇట్ మైట్ టేక్ మచ్ లాంగర్ టైం. అంటే మళ్ళీ
కొత్త న్యూరాన్స్ యొక్క తయారీ అయ్యి ఆ న్యూరాన్స్ని మనము ఉపయోగించుకునేటట్టు చేసుకోవడము అనేది చేయడానికి కొద్ది సమయం పడుతుంది. బట్ ఎస్, దెర్ ఇస్ అ గ్రేట్ పాసిబిలిటీ దట్ వీ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు నార్మల్సీ అండి. మళ్ళీ వాళ్ళకి గట్టిగా విల్ పవర్ అయితే ఉండాలి. 100% విల్ పవర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ దేర్. ఇప్పుడు ఇంకొక రీసెంట్ ఎడిక్షన్ గురించి మాట్లాడుకుంటే అమంగ్ ది యంగ్స్టర్స్ చాలా డేంజరస్ దాన్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అని అంటే అది ఈ గేమింగ్ యాప్స్కి అడిక్ట్ అవ్వడం, ఈ గేమింగ్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్స్, ఇవన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్ అని అంటున్నారు ఈ మధ్యకాలంలో. కాదండి, ఒక గేమ్ ఆడినా లేకపోతే ఒక గ్యాంబ్లింగ్కి వెళ్ళినా ఒక బెట్ చేసినా ఓడతాముకి ఎంత పాసిబిలిటీ ఉంటుందో గెలుస్తాముకి అంతవరకే ప్రాబబిలిటీ ఉంటుంది. 100% బెట్ ఆడిన ప్రతి ఒక్కడు గెలుస్తాడని లేదు కదా. బట్ స్టిల్ ఎందుకు ఇంకా ఆ ప్రాబబిలిటీ ఉందని తెలిసినా కూడా ఎందుకు ఇంకా గ్యాంబుల్ చేస్తారు, ఎందుకు బెట్ చేస్తారు? దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అయితే న్యూరో సైన్స్లో దీని గురించి చాలా రీసెర్చెస్ అన్నది జరిగాయి. అవి చెప్పేవి ఏమిటి అని అంటే, మన హ్యూమన్ బ్రెయిన్కి మేబీ అనే ఒక పదము చాలా ఇష్టం. అవునా? సో మన బ్రెయిన్కి జరుగుతుందేమో, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దీనిని మన బ్రెయిన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఓకే. అందుకే ఒక ఎగ్జామ్ కన్నా ముందు నేను ఫెయిల్ అవుతానేమో అనే భయము కొన్నిసార్లు రాయకుండా కూడా మనల్ని ఆపేస్తుంది. అలానే మీరు అన్నట్టు ఈ గ్యాంబ్లింగ్ సమయంలో గెలుస్తానేమో అనే ఆ ఒక్క థాట్ మనను ఎంత దూరానికైనా కూడా పుష్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ వై ద బ్రెయిన్ కీప్స్ ఆన్ డూయింగ్ ఇట్. అంటే మనము ఇది ఓడిపోతామని తెలుసు, లేదా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, 100% ఛాన్సెస్ ఉన్నాయని తెలిసినా కూడా ఒక్కసారి ప్రయత్నం చేద్దాము అని బ్రెయిన్ మనని ట్రిక్ చేయడం అన్నది జరుగుతుంది. ఇంకొకటి ఏమిటి అని అంటే ఇక్కడ లాస్ చేజింగ్ అని అంటాము. ఈ లాస్ చేజింగ్ ఏమిటి అని అంటే ఈసారి అయిపోతుంది, ఈసారి ఖచ్చితంగా అయిపోతుంది అని మన బ్రెయిన్ మనకు చెప్పడం మొదలు పెడుతుంది. ఇంకొకటి ఏమిటి అని అంటే ప్రాబబిలిటీస్. వీళ్ళు ఎక్కడో వింటారు, నేను 5 సార్లు ఆడితే నేను గెలిచాను, ఒకసారి గెలిచాను, లేదా 10 టైమ్స్లో ఒక్కసారి గెలిచే ఛాన్స్ ఉంది, ఆ 10th టైం ఇదేనేమో అని మన బ్రెయిన్ నమ్మిచ్చేస్తుంది అన్నమాట బ్రెయిన్. అబ్సల్యూట్లీ. కానీ అలా చేయడం వల్ల ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోయిన కేసెస్ చాలా చూస్తున్నాం కదండి. చాలా అండి. స్టూడెంట్ కెరియర్స్ అన్ని నాశనం అయిపోయేవి, పిల్లలు చదువు మానేసి ఈ గ్యాంబ్లింగ్, ఈ బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళడాలు, ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా చాలా వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఎంతోమంది అండి, మేము కూడా చూస్తూ ఉంటాము, వాళ్ళ దగ్గరున్న ఆస్తిని పూర్తిగా కోల్పోవడము అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బయట నుండి అప్పులు తీసుకురావడము అనేది చాలా కామన్గా వింటూ ఉంటాము. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఇదే. వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే, నేను ఆల్మోస్ట్ గెలిచాను, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేస్తే గెలుస్తాను కదా అనే ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళ లోపల ఉండిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఆల్మోస్ట్ గెలిచినప్పుడు మన బ్రెయిన్కి గెలిచినప్పుడు ఉండే సంతోషం ఎంతనో అంతే సంతోషాన్ని తీసుకొస్తుంది. సో అందుకు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు అని చెప్పడము అండ్ వీటిని మేము పుస్తకాల్లో కూడా చదవడం అనేది మనం చూస్తున్నాము. రీసెంట్గా కనుక చూసుకుంటే ఒక 10 days క్రితము గుర్గాంలో ఒక మనిషి బెట్టింగ్లో పాల్గొని ఒక 4 lakhs to 5 lakhs వరకు ఓడిపోవడం ఒకేసారి అన్నది జరిగే వరకు ఆత్మహత్య చేసుకోవడం అన్నది జరిగింది. అలానే గేమింగ్ వల్ల కూడా రీసెంట్గా చూసుకుంటే ఒక పిల్లవాడు ఒక 2 days కంటిన్యూస్గా గేమ్ ఆడాడు లక్నోలో. ఆ 2 days ఆడిన తర్వాత దిస్ గేమ్ ఈజ్ లైక్ అ పాయిజన్ అని ఒక లెటర్ రాసి తను ఆత్మహత్య చేసుకోవడం అన్నది జరిగింది. ఇంకా గనక మనము కొద్దిగా ఓల్డర్ రిపోర్ట్స్లోకి వెళ్తే, ఆస్ట్రేలియాలో ఒక పిల్లవాడు ఈ గేమింగ్ ఆపారు అని తండ్రిని తల్లిని షూట్ చేయడం అన్నది జరిగింది. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ దట్ అడిక్షన్. ఈ గ్యాంబ్లింగ్లో కానివ్వండి, గేమింగ్లో కానివ్వండి, ఆ హై డోపమిన్ అన్నది వచ్చే వరకు దానికి ఉండే అడిక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు అన్నట్టు దీన్ని ఈ మధ్య డిజిటల్ డ్రగ్ అని అంటున్నారు. సో ఇప్పుడు ఒక సిగరెట్ కానివ్వండి, ఒక ఆల్కహాల్ కానివ్వండి, ఒక ఫ్యామిలీ మెంబర్ ముందు చేయడానికి ఒక పిల్లవాడు భయపడతాడు. కానీ ఈ ఫోన్లో ఉండేది మనము ఎవరి ముందైనా ఇట్ ఈస్ సోషలీ యాక్సెప్టెడ్, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. అండ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అడిక్షన్ ఏదైతే ఇప్పుడు ఈ పిల్లల్లో కానివ్వండి, ఇఫ్ యూ టాక్ అబౌట్ సొసైటీ ఎవ్రీబడి అండి, ఇప్పుడు ఒక 2 minutes కోసం మీరు ఒకవేళ బ్రేక్ తీసుకుంటే మై బ్రెయిన్ మైట్ సే
ఒక్కసారి ఫోన్ ముట్టుకుని చూద్దాము అని. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అడిక్షన్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్. ఎక్కడైనా కూడా చూడండి, ఒక ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఒక రైల్వే స్టేషన్లో కానివ్వండి, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయవలసి ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో ఉంటారు. ఒక క్యూలో నడుస్తూ కూడా మనం ఫోన్లో చూసుకుంటూ ట్రాఫిక్ నడుస్తున్నాము. జామ్స్ లో కూడా ఫోన్లు తీసుకొని చూసుకుంటున్నారు. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. అండ్ కాదండి, రీల్స్ చూసుకోవడం, దాని తర్వాత ఈ షార్ట్ వీడియోస్ అన్ని పిక్చర్లోకి వచ్చిన తర్వాత ఫోన్ అడిక్షన్ కూడా చాలా ఒక వర్స్ట్ అడిక్టివ్ హ్యాబిట్ అయిపోయింది అని అంటున్నారు. అండ్ వెరీ ట్రూ. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఇవాళ పిల్లలలో వెరీ షార్ట్ అటెన్షన్ స్పాన్స్ అన్నది చూస్తున్నాము. ఎందుకంటే మనం మన బ్రెయిన్కి ఏ రకమైన హ్యాబిట్ని ఇస్తే ఆ రకమైన హ్యాబిట్ అలవాటు అవుతుంది. సో వీళ్ళు ప్రతిదీ కూడా ఒక్కసారి తీసుకునే ఇన్ఫర్మేషన్ 60 మినిట్స్ 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అండ్ దట్ ఈస్ హై డెఫినిషన్ వీడియోస్ అనేవి ఉంటున్నాయి. ఆ రకంగా ఉండే వరకు బ్రెయిన్ యొక్క అటెన్షన్ స్పాన్స్ కూడా ప్రతి సంవత్సరము క్షీణిస్తూ వస్తుంది. అంటే లాస్ట్ 25 ఇయర్స్లో చూసుకుంటే కొన్ని సెకండ్స్ తగ్గిపోయిందని రీసెర్చెస్ అన్నది చెప్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏమిటి అని అంటే ఇవేవి రిజిస్టర్ కూడా కావట్లేదు. పోనీ ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, బ్రెయిన్ ఏమన్నా తెలుసుకుంటోందా అని అంటే అక్కడ పాపం రిజిస్టర్ చేసుకునే సమయం కూడా లేదు బ్రెయిన్కి. ఎందుకంటే యూజువలీ ఒక వీడియో చూసిన తర్వాత అది షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి అక్కడి నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి అక్కడి నుంచి సేవ్ అవ్వాలి. కరెక్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఇది షార్ట్లోకి వచ్చే వరకు ఇంకొకటి వెనక నుంచి వచ్చి దీన్ని తోసేస్తోంది. ఆ రకంగా అయ్యే వరకు మెమరీ అన్నది తగ్గిపోతోంది. దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ కాగ్నేటివ్ ఓవర్లోడ్, మన బ్రెయిన్ మీద టూ మచ్ ఆఫ్ లోడ్ అన్నది పడుతోంది. అండ్ మన అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోవడము, ఇంపల్సివిటీ పెరగడము, యాంగ్జైటీ, డిప్రెషన్స్ లాంటివి కూడా చాలా తీవ్రంగా పెరగడము ఈ సోషల్ మీడియా వల్ల కానివ్వండి, గేమింగ్ వల్ల కానివ్వండి, లేదా ఈ డిజిటల్ డ్రగ్ వల్ల కానివ్వండి చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు కాగ్నిటివ్ ఓవర్లోడ్ ఏదైతే జరుగుతుందో, అంటే రీల్స్ చూడడం వల్ల కానీ లేకపోతే సోషల్ మీడియాకి అలా ఎడిక్ట్ అయిపోయి ఆర్స్ టుగెదర్ సోషల్ మీడియా మీద స్పెండ్ చేయడం వల్ల బ్రెయిన్ యొక్క ఎఫికసీ కూడా డిస్టర్బ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. రేపటి రోజున మనం కరెక్ట్గా ఫోకస్ చేయలేము, దేని మీద కాన్సన్ట్రేటెడ్గా ఉండలేము, బ్రెయిన్లో ఉన్న మెమరీ పవర్ తగ్గిపోతుంది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్కువ సోషల్ మీడియా మీద స్పెండ్ చేయడమే అని అనుకోవాలి. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే మనం తీసుకునే ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లోకి వెళ్తుంది. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్సే మనం మాట్లాడుతున్న ఈ అబిలిటీస్ అన్నిటినీ కూడా చేయగలిగేది. ఫోకస్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమొరీ, డిసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. అయితే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మీద ఒక ఓవర్లోడ్ పడుతోంది. దానికి పాపం రికవరీ టైం అన్నది లేదు. ఆ రికవరీ టైం లేకుండా ఓవర్లోడ్ పడే వరకు ఇప్పుడు ఒకే మనిషితోటి మనము మార్నింగ్ డ్యూటీ, నైట్ డ్యూటీ కంటిన్యూస్గా చేయిస్తూ ఉంటే తనకు రెస్ట్ అన్నది ఇవ్వకపోతే ఒక టైంలో తన హెల్త్ క్షీణిస్తుంది. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు ద ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. అండ్ రీసెంట్ స్టడీస్ అన్నీ కూడా చెప్తున్నది ఏమిటి అని అంటే, ఎస్పెషల్లీ ఒక ల్యాండ్మార్క్ స్టడీ, ABCD స్టడీ అని యుఎస్లో ఒక 10 years స్పాన్ వాళ్ళు పిల్లలందరినీ చదువుతున్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ బ్రెయిన్ స్కాన్స్ చూస్తున్నారు. వీళ్ళు ఎన్ని గంటల సేపు ఫోన్ వాడుతున్నారు, వాళ్ళ బ్రెయిన్ స్కాన్స్ ఎలా ఉన్నాయి అని. ఆ స్కాన్స్లో ఉండే షాకింగ్ రిజల్ట్స్ ఏమిటి అని అంటే, ఇదే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే 60 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల తర్వాత ష్రింక్ అవ్వాలో 20 ఏళ్లకి ష్రింకేజ్ అన్నది జరుగుతుంది. సో ఇంకొకసారి అది ష్రింకేజ్ అయిన తర్వాత మీరు చెప్తున్న ఈ అబిలిటీస్ ఏవి కూడా ఆ బ్రెయిన్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్తుందండి. కానీ ఇప్పుడు మందు మంచిది కాదు, స్మోకింగ్ మంచిది కాదు, ఎక్కువసేపు ఫోన్ చూడడం మంచిది కాదు, ఇవన్నీ మంచిది కాదు నాకు తెలుసు. కానీ హౌ డు వి కమ్ అవుట్ ఆఫ్ ఇట్? అది కదా ప్రాబ్లం. అప్పుడు కదా మాకు ఒక డాక్టర్ హెల్ప్ కావాలి. సో ఐ థింక్ ద ఫ్యాక్ట్ ఇస్ అండి, మనము ఎక్కడో తెలియకుండానే ఒక హై డోపమిన్ కోసము అలవాటు పడిపోతున్నామండి. అండ్ దిస్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ సెంచరీస్. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఉదయం లేవగానే ఫస్ట్ చేసే పని ఏమిటి? పళ్ళు తోముకున్న తర్వాత కానీ పళ్ళు తోముకోకున్న ముందు కానివ్వండి కాఫీ తాగుతాము. దట్ ఈస్ అ స్టిమ్యులెంట్, అది డోపమిన్ ఇస్తుంది. వీ డు నాట్ నీడ్ దట్. కానీ మన హై సొసైటల్ ప్రెషర్స్ వల్ల కానివ్వండి, మన లైఫ్ స్టైల్స్ వల్ల కానివ్వండి, ఉదయము నిద్ర లేవగానే మనము మన బ్రెయిన్కి ఒక స్టిమ్యులేషన్ని ఇవ్వడము అనేది ఎప్పటి నుండో ఒక అలవాటుగా ఉండిపోయింది. అయితే విత్ టైం ఏమవుతోంది అని అంటే, ఈ డోపమిన్ని ఇచ్చే సోర్సెస్ మారుతూ వస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ సోర్సెస్ మారడంతో పాటు ఇవి టూ హై లెవెల్స్ ఆఫ్ డోపమిన్ని ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో టీ, కాఫీ, స్మోకింగ్
ఇప్పుడు ఏమవుతోంది, ఉదయం లేచిన ఫస్ట్ 15-20 మినిట్స్ లోపల ఫోన్, నోటిఫికేషన్స్, ఈమెయిల్స్, లైక్స్, కమెంట్స్ Exactly. చూసుకోవాల్సి వస్తుంది. సో ఆ రకమైన హై డోపమిన్ లెవెల్స్కి అలవాటు పడడము అనేది మనము ఆపాలి. అది సడన్గా ఆపగలమా? ఖచ్చితంగా ఇట్ ఈస్ అ డిఫికల్ట్ థింగ్. కానీ గ్రాడ్యువలీ రీప్లేసింగ్ ఇట్ విత్ న్యాచురల్ డోపమిన్ అనేది ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు నాకు ఇక్కడ డౌట్ వస్తుందండి, డోపమిన్ అనేది ఒక మంచి హార్మోనా లేకపోతే హార్మోనా, అది హ్యాపీ Yes. హార్మోనే కదా. యా, అసలు డోపమిన్ అనేది అసలు అది మంచి హార్మోనా చెడ్డ హార్మోనా? హ్యాపీ హార్మోన్ అంటారు, దానికి ఎడిక్ట్ అయిపోతే జరగాల్సిన నానా చండాలాలు జరిగిపోతున్నాయి. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? డోపమిన్ యాక్చువల్ కల్ప్రిట్, నాకు అర్థమైంది ఇప్పుడు. లేదండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టేక్. ఎందుకంటే మీరు అన్నట్టు డోపమిన్ ఇస్ ద కాజ్, Huh. కానీ డోపమిన్ ఇస్ వెరీ ఎసెన్షియల్. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అని అంటే టూ మచ్ ఆఫ్ డోపమిన్కి మన బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. రోజు కొద్దిసేపు ఈ డోపమిన్ రిలీజ్ అన్నది జరిగితే వాస్తవంగా అది మన బ్రెయిన్ని కాపాడుకోవడానికి సరిపోతుంది. కానీ ఇవాల్టి రోజులలో టూ మచ్ ఆఫ్ డోపమిన్ని మనం ఇవ్వడం వల్ల బ్రెయిన్ దాన్ని తట్టుకోలేని పరిస్థితి జరుగుతుంది. సో ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఒబెసిటీ కారణము ఆహారము, కానీ ఆ ఆహారం మనకు నెసెసిటీ. అన్ఫార్చునేట్లీ ఈ ఆహారము ఎక్కువ మనము తీసుకునే వరకు అది ఒబెసిటీగా మారడము అనేది మనం చూస్తున్నాము. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఇంత ఎక్సెస్ డోపమిన్ లేకుండా మనం ఉండగలగాలి అని అంటే మనము న్యాచురల్ డోపమిన్ యాక్టివిటీస్ని పెంచడము, ఆర్టిఫిషియల్ డోపమిన్ యాక్టివిటీస్ని తగ్గించడము, మోస్ట్ ఇంపార్టెంట్లీ రెండిటి మధ్యన కొద్ది వరకు బోర్డమ్ని బ్రెయిన్కి ఇవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రోజు లోపల మనం ఎంతసేపు బ్రెయిన్ని బోర్ కొట్టనిస్తున్నాము? అది కూడా ఇంపార్టెంటా అండి? ఇంపార్టెంట్ అండి. ఎందుకు? ఎందుకంటే ఆ బోర్డమ్ టైంలో మన సెల్స్ యొక్క యాక్టివిటీ కొద్దిగా స్లో అవుతుంది. ఓకే. ఆ సెల్స్ మీద పడుతున్న లోడ్ అన్నది తగ్గుతుంది. ఆ బోర్డమ్లో ఉన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది జరుగుతుంది. దాని స్కోప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నాకు ఫ్రీ టైం దొరుకుతుంది అని అంటే వెంటనే ఫోన్లోకి వెళ్ళిపోతున్నాము. సో ఆ రకమైన ఎక్సెస్ లోడ్ ఆర్ ఎక్సెస్ డోపమిన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని మనం తగ్గిస్తే మనం ఖచ్చితంగా ఈ న్యాచురల్ డోపమిన్ని తీసుకుంటూ మన బ్రెయిన్స్ని కాపాడగలము. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నాం, కానీ దాన్ని ఉపయోగించాలి అని అంటే ఎప్పుడు మనం దాన్ని ఆలోచించాలి? ఆ ఆలోచించే శక్తి ఎక్కడుంటుంది? Time కూడా ఇవ్వట్లేదు టైం కదా. ఇవ్వట్లేదు కదా. సో మళ్ళీ బోర్డంలో దట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనే టైం మనం ఇస్తాము. ఇప్పుడు ఇవాళ ఐ సీ అ పాడ్కాస్ట్ ఆఫ్ యువర్స్, మీరు ఒక మంచి పాడ్కాస్ట్ చేస్తారు, అందులోంచి నేను ఒకటి నేర్చుకున్నాను, దాన్ని నేను నా లైఫ్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? అది చేయాలంటే కూడా ఐ నీడ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ అ బోర్డమ్ టు ద బ్రెయిన్. అండ్ ఆ రకమైన బోర్డమ్ మనం ఇచ్చినప్పుడు, బోర్డమ్ అన్నప్పుడు ఇట్ కెన్ బీ అ వెరీ కామర్ యాక్టివిటీ లైక్ బ్రీతింగ్, జస్ట్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్. అంటే ఒక 10 థింగ్స్ మీద ఫోకస్ పెట్టే బదులు ఒకే దాని మీద ఫోకస్ పెట్టడము. ఎందుకంటే ఇవాళ రోజుల్లో మన లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే ఒక ఫోన్ యాప్ లాగా ఒక 10 యాప్స్ ఓపెన్ అయిపోయే వరకు ఫోన్ స్లో అవుతుంది. మన బాడీస్ కూడా, మన బ్రెయిన్ కూడా టూ మెనీ థింగ్స్ ఎట్ వన్స్ చేసే వరకు ఇట్ ఈస్ బికమింగ్ స్లోవర్. మనం అన్నీ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం చేయలేకపోతున్నాం. సో స్లోయింగ్ డౌన్ ద బ్రెయిన్, డూయింగ్ థింగ్స్ వేర్ యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్. సింపుల్ థింగ్, తినేటప్పుడు టీవీ చూడడం, ఫోన్ చూడడం ఆపేస్తే అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఫుడ్, ఇట్ ఈస్ వెరీ బోరింగ్ బట్ ఇట్ ఈస్ గుడ్. అలానే మనం ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు అసలే ఫోన్ ముట్టుకోకుండా ఉండడము, ఇట్ కెన్ బి బోరింగ్. కొద్దిసేపు తర్వాత మన బ్రెయిన్ ఈ మధ్య వినే కెపాసిటీ తగ్గిపోయింది, ఫోకస్ తగ్గిపోయింది. సో ఎవరేం మాట్లాడుతున్నారో మనకు తెలియట్లేదు లేదా గ్రాస్ప్ చేసుకోవట్లేదు. కానీ అలానే ఫోకస్ చేయగలిగితే దట్ ఈస్ వెరీ గుడ్. ఇంకా అన్ఫార్చునేట్ ఏంటంటే సినిమా ఆల్రెడీ ఇట్ ఈస్ అ ఎంటర్టైన్మెంట్ అండ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బ్రెయిన్, ఇట్ ఈస్ డోపమిన్. ఆ సినిమాలో కూడా ఫోన్. కరెక్ట్. సో అన్ఫార్చునేట్లీ ఈ రకంగా ప్రతి చోట 2-3 యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నామో దాన్ని 1కి తీసుకొస్తే ఇనీషియల్ బోర్డమ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ ఫర్ ద బ్రెయిన్ అండి. అబ్సల్యూట్లీ. సో నాకు అర్థమైంది ఏంటంటే హెల్దీ డోపమిన్ ఫ్యాక్టర్స్ ఏవేవైతే మనకి ఇస్తాయో వాటిని డెవలప్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం చేస్తే మేబీ ఎడిక్టివ్ థింగ్స్కి కాస్త తక్కువ మనం ఇంక్లైన్ అవుతాం. తద్వారా అట్లీస్ట్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ ది ఓవరాల్ హెల్త్. దానివల్ల తర్వాత అవి మానుకోవడానికి బ్రెయిన్ విత్డ్రావల్ సిమ్టమ్స్ని విత్స్టాండ్ అయ్యి విల్ పవర్ పెట్టి ట్యాబ్లెట్లు వేసి ఇంతా కాకుండా లెట్ us just ప్రాక్టీస్ హెల్దీ హ్యాబిట్స్ అండ్
స్టార్ట్ డెవలపింగ్ హెల్దీ డోపమైన్ రిలీజెస్ ఇన్ టు ది బాడీ. అది మాత్రం Absolutely. ఫోకస్ చేయాలి. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ అండి. సో మచ్ అండి. యాజ్ ఆల్వేస్ మీరు చెప్పే ప్రతి పాయింట్ ఒక్కొక్క ఆణిముత్యంలానే ఉంటుంది. బట్ అది ఎంత ప్రాక్టీస్ చేస్తామో ఇస్ ది టాస్క్, ఇస్ ది ఇండివిజువల్ ఎఫర్ట్ ఒక్కొక్కటి చూడాలి. బట్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.